ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం కేరళ వెళ్లనున్నారు. బుధవారం రోజున ఆయన హైదరాబాద్ నుంచి కేరళకు బయలుదేరనున్నారు. బుధ, గురు 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కేరళలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అనంతరం 18వ తేదీ సాయంత్రం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన మహబూబ్ నగర్, మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ చరిష్మా చూసిన అధిష్టానానికి ఆ తర్వాత వచ్చిన ఫలితాలతో ఆయన స్టామినాపై నమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్ చరిష్మా ఉపయోగించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఆయన్ను పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేరళకు వెళ్లున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, మరోసారి ఆంధ్రప్రదేశ్లోనూ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం కేరళ వెళ్లనున్నారు. బుధవారం రోజున ఆయన హైదరాబాద్ నుంచి కేరళకు బయలుదేరనున్నారు. బుధ, గురు 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కేరళలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం 18వ తేదీ సాయంత్రం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన మహబూబ్ నగర్, మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ చరిష్మా చూసిన అధిష్టానానికి ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో ఆయన స్టామినాపై నమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్ చరిష్మా ఉపయోగించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన్ను పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేరళకు వెళ్లనున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, మరోసారి ఆంధ్రప్రదేశ్లోనూ సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, తాజాగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. సీఎం రేవంత్ రెడ్డి ఆ క్రేజ్ ను ఇప్పుడు దేశమంతా ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ప్రచారాలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రచారాలను ముమ్మరం చేసిన నేపథ్యం ఉన్నది. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లనున్నారు. అక్కడ వాయనాడ్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయబోతున్న నేపథ్యం. ఇక వాయనాడుకు సంబంధించి కూడా అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యం కావచ్చు. ఆయన 2 రోజుల పాటు అక్కడనే కేరళలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా అంటే గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గెలిపే లక్ష్యంగా వెళ్తుంది. ఇక ఇప్పుడు ఆ ప్రచారాలకు సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, అన్ని వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణలో అగ్రనేతలు పర్యటించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇక్కడ బహిరంగ సభలు కావచ్చు, ఇక్కడ ఉన్న రాహుల్ గాంధీ ఏదైతే ప్రజల్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆ క్రేజ్ ను చూసే నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఆయన చరిష్మాను ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా వాడుకునేందుకు ఏఐసిసి భావిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక రేపు ఆ కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక సంబంధించి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు
మహారాష్ట్రకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా బహిరంగ సభను నిర్వహించారు. ఆ బహిరంగ సభకు సంబంధించి కూడా ఇక ఏపీ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన క్రేజ్ కావచ్చు, ఆయన పిసిసి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో రేపు కేరళకు వెళ్లనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక కావచ్చు, ఇక్కడ కేరళ కావచ్చు, ఇక ఈ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు అధికంగా ఉంటారు కాబట్టి ఆ తెలుగు ప్రజలకు సంబంధించి వాళ్ళ ఓటు బ్యాంకును రాబట్టేందుకు ఇప్పుడు అన్ని విధాలా కూడా ఏసీసీ ఏదైతే వ్యూహాలు రచిస్తున్న నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. రేపు కేరళలో 2 రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, ఇక తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా ఈ నెల 19న మహబూబాద్ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు ఈ నెల 21వ తేదీన భువనగిరికి సంబంధించి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కు చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు కాబట్టి అక్కడ కూడా ఇక పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉంది. ఇక 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా అందరూ నామినేషన్ ఈ నెల అంటే ఎల్లుండి 18వ తేదీన నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఇక నామినేషన్లకు సంబంధించి కూడా అభ్యర్థులకు మంచి ముహూర్తాలు వాళ్ళ పేరు పైన ఉన్న ముహూర్తాలు చూసుకొని నామినేషన్ ఖరారు చేసుకుంటారు కాబట్టి అక్కడ అందరూ 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థి నామినేషన్ సంబంధించి కావచ్చు అక్కడ బహిరంగ సభల్లో పాల్గొన్న నేపథ్యం ఉన్నది. ఇక దాంతో పాటుగా ఇప్పటికే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 50కి పైగా బహిరంగ సభలు నిర్వహించేందుకు పిసిసి ప్లాన్ చేస్తుంది కాబట్టి ఇక దాంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.